బలహీనుడనై మాటేంతు నీ మాట పాడండి. మీరు ఒకటి పాడండి తల్లి. యాద పాడతారు యాడ ఉండదు కుమ్మరి కుమ్మరి పాడండి. మరి నెక్స్ట్ పాడండి బిడ్డ. ఇది వాడండి. నిన్న ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేది చూడగలనా వేలాది పొటేలనా ఏది చూడగలనా వేలాది పొటేలిసిన చాలునా వేలాది నదులంత విసిరిన చాలునా గర్భఫలమైన పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది చూడగలనా వేలాది పొటేలనా ఏడాది చూడగలనా ఏడాది చూడగలనా వేలాది పొటేలనా ఏడాది చూడగలనా వేలాది పొటేలనా చాలునా కపట నటనాలు లేనటి హృదయాన్ని అర్పించిన చాలునా ఏడాది చూడగలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును kali ikar ya Sani ya పాడుతున్నాను మ్యూజిక్ వస్తుంది కదా లేదు పాట మీతో పాడుతుంది
ఏం పాట ఏం పాట ఉంది నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోకయ్యా నీవు లేక నేను బ్రతకలేనయ్యా నీవు లేక నేను బ్రతకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను బ్రతకలేనయ్యా నీవు లేక నేను బ్రతకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా కన్నీరు గూడు కట్టిన కనవరే కారని కారు చీకటులే నన్ను కమ్మిన కఠినాత్ములెందరూ నన్ను కట్టిన చెయ్యనే రాములంతా కట్టిన రాములంతా కట్టిన చేత కాని వాడనని చిదరించిన రాములంతా కట్టిన చేత కాని వాడనని చిదరించిన కారు చీకటులే నన్ను కమ్మిన కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన కారు చీకటులే నన్ను కమ్మిన కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను విడిపోవయ్యా అట్లానా పురుషకు బంధనయేసు అరుసకు బంధనయేసు పురుషకు భజనీయ పవను పాడువను నామయేసు సత్య బోధావ తందే నామయేసు నిత్య జీవన తందే నామయేసు సత్య బోధావ తందే నామయేసు నిత్య జీవన తందే నామయేసు భజనీయ కేಳುವಣ್ಣು ನಾಮಯೇಸು ಪವನು ಮಾಡುವಣ್ಣು ನಾಮಯೇಸು ఇంకా తీయండి
అంతేనా 27 కీర్తనలు 5 వరకు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొద నింపుకొని వారు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. తర్వాత 128వ అధ్యాయము మొదటి నుంచి 4 6. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. ఇదో విను, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవు. చూసినా నీ పిల్లల పిల్లలను చూస్తావాట. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. నడువాక పాపల మార్గం నిలువక, అపహాసులకు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రి ముందు ఆనందించు దివరాత్రి దానిని ధ్యానించుకోవాలి. ఇల్లు కట్టుకొని గుడ్డు పట్టడంగా ఇక్కడ చూడు పోలియుండును. మళ్ళీ చెప్పు. మంచిగా చెప్పు, మంచిగా చేతులు కట్టుకో. ఈయన మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతి వారు పండ తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడైన పోలిండును. లూకా 2వ అధ్యాయం. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. కీర్తనలు 119 ఈ వాక్యమైన ఆపదములకు దీపమైన నాటకాలకు వెలుగునేయున్నది. వెరీ గుడ్. దానిని చెప్తారు 3 రాజే రాలే. బొక్కలు ఉన్న వాళ్ళల్లా వస్తారు. బొక్కలు ఉన్న వాళ్ళల్లా. నువ్వు ఎంత రాను అంత ఇబ్బంది ఎందుకు? స్పీడ్గా చేస్తే ఎట్లా? ఉంటాడు కదా వాడిని చూపించట్టు వానికైనా పెట్టరా. ఓకే స్టార్ట్. Psalms 19:105 మళ్ళీ చెప్పు. Psalms 19:105 13 वचन मेरे पाँव के दीपक मेरे मार्ग के लिए जा रहा है. అదే మా మమ్మీ నేర్చుకోవాలి. ఇంకా కొన్ని మంచిగా అందుకే మీరు రోజు ఇంత సాయంత్రం నేర్చుకున్నాను. దాంట్లో పడుతుందిరా మంచిగా జీవితాంతం మర్చిపోతుంది. నువ్వు ఆపే తల్లి నేను దీంట్లో పడుతుంది. ప్రేర్ చేస్తారండి లేచి కళ్ళు మూసుకొని కొంచెం చేస్తారు. పరిశుద్ధం పరిశుద్ధం అని నిత్యం వేలుకలు దూతల చేతును అలాంటి నగల చేతును మహిమ మహిమని కూడపరచిన మా యొక్క ప్రేమ గల తండ్రి నాయన, మరి సాయంకాల సమయం మందు మరి గాంధీ గృహంలో ఎందు నిమిత్తం అయితే చేరినామో నీకు బహువటంగా తెలియదు తండ్రి. మరి సిద్ధి యొక్క బర్త్డే సందర్భంగా మేమందరము చిన్నపిల్లలతో పెద్దవారం కూడుకొని నిన్ను పాటల ద్వారాను వాక్యం ద్వారాను ధ్యానించుకునే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు నీకు వెళ్ళలేదు. వందనాలు స్తోత్రాలు నాయనా. మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరట స్తుతించుతున్నారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినావు తండ్రి. మరి మా మధ్యలో మీరున్నారని మేము విశ్వసిస్తున్నాం నాయన. మరి నువ్వు నిజమైన దేవుడు తండ్రి, నమ్మకం కలిగినటువంటి వాడు. నిన్ను నమ్ముకొని మేము ఈ లోకంలో జీవిస్తున్నందుకు తండ్రి మాకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మేము వందనాలు తప్ప నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేదు తండ్రి. నీవు చేసిన మేళ్ళకై మేము వందనాలు మాత్రమే చెల్లించే బిడ్డలుగా ఉంటున్నాం నాయన. చిన్న పిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా యొద్దకు రానీయుడని మీరు సెలవిచ్చినారు తండ్రి. మరి
సిద్ధు బర్త్డే 11 సంవత్సరాలు నుండి 12వ సంవత్సరంలో అడుగుడుచుండగా తండ్రి నువ్వు తోడు నీడగా ఉండి ఆయన రాకపోకలే మరి స్కూల్కు వెళ్ళుచుండగా వచ్చుచుండగా తండ్రి నువ్వు తోడు నీడగా ఉండి మరి క్షేమాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. మరి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులను తండ్రి దీవించుకొని ఆశీర్వదించుకొని తండ్రి వారి అడుగు జాడలలో మరి కుమారుడు నడుచుకొని తండ్రి వాళ్ళని ఏ విధంగా మనం నడిపించుకోవాలనే ఆలోచనతో వారు మరి తీర్చిదిద్దే బిడ్డగా ఉన్నట్లు మీరు వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ లోకంలో తండ్రి శాశ్వతమైనది ఏది లేదు నాయన. పరలోకపు వైపు గృహం చుట్టూ మీరు బంగారు దేవదూతను కావలించి మరి సిద్ధు విషయంలో తండ్రి మరి 1000 100 ఆయన ఈ లోకంలో ఫలించినట్లు మరి ఆ బిడ్డ తల్లిదండ్రులకు పెద్దలకు లోబడి జీవించుకొని మంచి మనసును అనుగ్రహించి చదువులో ముందంజలో ఉన్నట్లు మీ కృపను కుమ్మరించండి నాయన. మరి రోగము అందును వ్యాధి అందును తండ్రి భయభక్తిగా ఉండి జీవించేటట్టు కృపను అనుగ్రహించండి. మరి అదేవిధంగా తండ్రి సూర్యదమ మధ్యలో ఉంటున్నది నాయన. ఆమె గర్భఫలాన్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి చిన్న కుమారుడు కూడా ఆరోగ్యంగా ఆయనను దీవించినందుకు మీకు వందనాలు. మంచి ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యంతో మీకు పంపాలని వేడుకుంటున్నాం తండ్రి. మరి మేమందరము ఈ రాత్రి వేళ పడుకొని సూర్యోదయం కంటే ముందుగా లేచి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహిస్తారని మా కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు చేసినందు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా క్షమించిన ప్రకారం మా గుణాలను క్షమించు, తప్పించు. ఎందుకంటే హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఏ పాట? రైట్ అమ్మా ఫోన్ క్యాండిల్ పెట్టలేదు. అరే ఫ్యాన్ ఓమా దింపు నువ్వు స్నాప్ ఫోటో తాతయ్య తాతయ్య నువ్వు ఫోటోలు ది అందుకు కెమెరా కేక్ పెడుతుంది ఎట్లా వీడియో ఇచ్చి ఉంటుంది అదే ఒక్కరు అంటే పడుతుందా జరగరా ఇద్దరం రావాలి నువ్వు డానీ
పెన్ ఆఫ్ అయినా अरे निन्ने హ్యాపీ బర్త్డే కొంచెం పెట్టిన వాళ్ళ ముందే దగ్గు చాక్లెట్ తిన్నాడు. అలా అందుకే ఇది నేను వాడు మసాలా తింటాడే వీడు ఏం తెచ్చిందో ఆ తమ్ముడు. అవునన్నా ఎత్తుకో పరేనా చూస్తారా ఏంటిది ఇప్పుడు అందరు అమ్మ అన్నది అమ్మ అన్నది చిన్న చిన్న ముక్కలన్నీ పెట్టండి. సనే చూడు 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 అర్జున్ అర్జున్ బాబా ఇది పెట్టుకో ఇది పెట్టుకో అర్జున్ కేక్ పెట్టు అలా చూడు రైట్ రైట్ స్టార్ట్ డాడీ को సైడ్ బ్లెస్సీ నువ్వు చేసి పెడతారని నెక్స్ట్ యోషిక్ గాడు డాడీ గాడు పెడతారు మీరు ఇద్దరు రోషన్ మీరు పెట్టండి నెక్స్ట్ జెస్ ఒకటి కింద ఉండాలి నీ పెట్టండి సనీరా సనీ సనీ చూడు జెస్సీ డాడీ రండి పోరా ఏయ్ 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 కేక్ హ్యాపీ బర్త్డే బాయ్ ఫోటో నేను నాలుగు సరే వస్తుంది ఇటు వస్తుంది ఐడియా రాకు అమ్మ ఎక్కడమ్మా ఎక్కడ పోతున్నా అమ్మా పోతుందా అరే రోహిత్ ఇక్కడ రోహిత్ ఇక్కడ రోహిత్ జోని పడు దిప్పు జోని వానికి నేను అంటిస్తాను అన్న తప్చి ఇక్కడ కేక్ కూడా కదా కదా నేను కట్ చేసి అలాంటి పండి ఇంకా ఇస్తుంటే
నువ్వే అంటే ఇప్పుడు మళ్ళీ అందరూ ఏం చేస్తావు నువ్వేమంటున్నావు మరి అవులే దొంగలు అని అంటే నేను తిన్నారా ఏమైనా తింటాను అంటే ఏమైపోతే అట్లా ఎట్లా ఉంటుంది? అన్ని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు ఎందుకు కట్ చేస్తావు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ జోనా ఇంకెవరికైనా అందలేదా నాకు అందలే ఇంకా పట్టు బట్టా బాయ్ అందలే హలో నిద్రపోయిందా పండుకునింది హ్యాపీ బర్త్డే అందరు పిల్లలలో ఏమైనా ఉన్నారు ఆడుకుంటారు వండుకున్నారు వాటర్ ఇస్తారా మంచిలో బాగా నా వీడియో వస్తుందా నాకు వస్తుందా వీడియో ఎవరికి పట్టరా పట్టుకో రెండు చేతులు పట్టుకో వాటర్ చేయండి వాటర్